నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం అరువులు చుట్టొస్తుంది. ఆ మధ్యన ఈవీఎంలో నుంచి పడ్డటువంటి ఈవీఎంలో పడ్డ ఓట్లకి అట్లాగే వీవీప్యాట్ల బాక్స్లో పడ్డ ఓట్లకి తేడా ఉంది. 4 ఎక్కువ వచ్చినాయి, దీని బీజేపీకి వచ్చినాయి, అవి చూసుకోండి అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. ఆ విషయం నేను సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు అసలు నిజాన్ని మేము అప్పుడే అక్కడున్న అభ్యర్థులకి చూపించాం, వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ ప్రచారం మాత్రం అట్లా రాంగ్ అయింది, మేము ఏం చేయమంటారు అని అడిగింది ఎన్నికల సంఘం. ఎందుకంటే అబద్ధాన్ని ప్రచారం చేసేవాడికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. మేము నిజం చెప్తే అక్కడోళ్ళు గ్రహించారు కానీ ప్రపంచం అంతా అట్ట అబద్ధం వెళ్ళిందని. అసలు ఏం జరిగింది అంటే కేరళలో ఈవీఎంల నిర్వహణ మీద సందేహాలను వ్యక్తం చేసిన ఏడీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేరళలో జరిగిన మాక్ పోల్ గురించి ప్రస్తావిస్తే ధర్మాసనం ఆ విషయాన్ని అడిగింది. కాసర్గోడ్లో మాక్ పోలింగ్కి వినియోగించినటువంటి ఈవీఎంల్లోని ఓట్లని వీవీప్యాట్లోని స్లిప్పులతో సరిపోల్చితే బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని దాంట్లో ఆరోపించారు. మాక్ పోలింగ్ ఫలితాల మీద వచ్చిన ఆరోపణలు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ తోసిపుచ్చారు. మాక్ పోలింగ్ తర్వాత 4 ఈవీఎంలు అదనంగా ఒక్కో స్లిప్ని ముద్రించాయి. అంతకుముందు వాటిని తనిఖీ చేసిన ఇంజనీర్లు స్లిప్పులు ముద్రణ పూర్తి కాకముందే ఈవీఎంలను ఆన్ చేయడం వల్ల మిగిలిన స్లిప్పులు ప్రింట్ అయ్యాయని, అందువల్ల అదనపు ఓట్లుగా కనిపించాయని చెప్పారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు వివరించాం, దానికి వాళ్ళు సంతృప్తి చెందారు. ఆ తర్వాత 1000 ఓట్లు వేసి సరిచూడగా స్పష్టంగానే ఉందని తేలింది, కానీ ముందుది ప్రచారమే జనంలోకి తీసుకెళ్లారన్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం చెప్పింది.